రాష్ట్రంలో షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయన్నారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల పని పడుతున్నాయని ప్రశంసించారు. షీ టీమ్స్ ఎక్స్పోకు మంత్రి నాయనితో పాటు డీజీపీ అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. 31 జిల్లాల్లో షీ టీమ్స్ ఏర్పాటు చేశామని నాయని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంచి కార్యక్రమం స్వాతి లక్కడేకే గారు తీసుకొని ప్రజల యొక్క మన్నను పొందే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో మన తెలంగాణలో ఈ షీ టీములు చేసే యొక్క కార్యక్రమం భారతదేశంలో నెంబర్ 1 మనం ఉన్నాం. భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఈ ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మన ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. మహిళల బాధ్యత పూర్తిగా మా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పని దాన్ని పురస్కరించుకొని మా డిపార్ట్మెంట్ మహిళలకు రక్షణగా షీ టీములు ఏర్పాటు చేసి చాలా చక్కటి కార్యక్రమాలు. వీళ్ళు సివిల్ డ్రెస్ లో పోయి అక్కడ ఎవరైనా ఆడపిల్లలను వేధిస్తే వాళ్ళను బంధించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ ఫ్రెండ్స్ ను పిలిపించి ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నాం. తల్లిదండ్రులకు చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు. ఇక మళ్ళా ధైర్యం సాహసం చెయ్యడు ఆడపిల్లలను ఛేడించేదానికి. మరి ఈనాడు మరి స్వాతి లక్కడే గారు మంచి పేరు సంపాదించుకున్నారు. మరి ఆమె గౌరవార్థం మేము ఈ యొక్క షీ టీంలో ఇంకా స్ట్రెంథన్ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డీజీపీ గారు మేము మాట్లాడి ఇంకా నిధులు ఎక్కువ కేటాయించి అందరికీ రక్షణ ఉండే విధంగా ఈ షీ టీంలను ఇంకా పటిష్టం చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పని